ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ క్షమాపణ అడగాలి. మన మనసులో వాళ్ళ మీద కోపం ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఇంకొకళ్ళు చేసినా కూడా ఆ ప్రార్థనకి జవాబు రాదు, మన సమస్యలకి పరిష్కారం కూడా రాదు. కాబట్టి ప్రార్థనలో కూర్చునే ముందే ఇవన్నీ పరిశీలన చేసుకొని కూర్చోవడం చాలా చాలా మంచి పద్ధతి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా, ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారమయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, గడిచిన ఈ దినమంతా నా తండ్రి, మరెవరితోనైనా నా ప్రభా మేము గొడవ పడుంటే, ఎవరి వల్లైనా మేము ఇబ్బంది పడినా సరే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వండి. నా తండ్రి, వాళ్ళతో సమాధాన పడే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. కోపం, ద్వేషం, అసహనం అనేది మాకు లేకుండా ఓర్పు, సహనం, దీర్ఘశాంతాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు. నా తండ్రి, ఎంత జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నారు. అటువంటి హృదయాన్ని, మీ హృదయాన్ని నా ప్రభా, మీ సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు, నా ప్రభా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. నా ప్రభా, కుటుంబాల్లో ఉన్న గొడవలు, ద్వేషాలు, కోపాలు తీసివేసి నా తండ్రి, మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు నా ప్రభా ప్రేమతో కలిగి నా తండ్రి సమాధానంగా ఉండే హృదయాన్ని నా తండ్రి, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మీరెంత సహించారు, ఆ సహనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా మరి కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, మరి వారికున్న సమస్యలు సమస్తము మీకు తెలుసు. నా ప్రభా, సమస్యలు వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి, ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకని ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలోనైనా నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించేనా, మాట్లాడేనా, ఎవరినైనా ఇబ్బంది పెట్టేనా, నేను చేసిన పని వల్ల నా తండ్రి మనసు బాధపడిందా అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా ప్రభ, కుటుంబాన్ని నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్యకి కూలిపోయింది నా తండ్రి, కానీ మీ హస్తాలతో కడితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుంది. నా ప్రభా,
మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి మీ ఆశీర్వాదంతో మీ శాంతితో నా ప్రభా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరు నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు, డిఎస్సి రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు రాస్తున్నారేమో, అయినా సరే ఉద్యోగం పొందుకోలేకపోతున్నారేమో. ఇన్ని సంవత్సరాలు ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, అందుకే ఉద్యోగం పొందుకోలేకపోయారేమో. బిడ్డలకు నా ప్రభా మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి, మీ ఎడల విశ్వాసాన్ని స్థిరపరిచిన ప్రభా, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ఖచ్చితంగా నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు, నేను నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్ రాశాను, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అనే విశ్వాసాన్ని నా ప్రభు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలి నా ప్రభ మంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే చాలయ్యా. ఎంతమంది పోటీకి వచ్చినా సరే ఖచ్చితంగా మీ బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎవరెవరైతే ఏ ఉద్యోగాలు కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు కోరుకున్న ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి ఉద్యోగం పొందుకున్న తర్వాత గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ప్రతి దినము కూడా నా తండ్రి ఎటువంటి అర్హత లేదు నాకు, నేనే పాటిదానని, నేను అడిగినా సరే నా తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చాడు అని నా ప్రభ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పులు ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలైతే నా ప్రభ మరి దుఃఖంలో ఉండిపోతున్నాయో, ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభ వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని నా తండ్రి మరి అమ్మకానికి పెట్టి మంచి ధర వస్తే చాలు నా కుటుంబం అప్పులన్నీ తీరిపోతే అని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభ. మీరున్నారు నా తండ్రి, మీరు తప్ప మాకెవరున్నారయ్యా. ఒకవేళ బిడ్డలు వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మా జ్ఞానంతో ఆలోచించేం కాబట్టి ఇన్ని అప్పులు పెరిగిపోయాయి నా తండ్రి. ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో నా ప్రభ బిడ్డల దుఃఖంలో ఉన్నప్పుడు నా తండ్రి మీరున్నారనే ఆ ఓదార్పు నా ప్రభ బిడ్డలకి అందించింది మీరే నా తండ్రి. తప్పిపోయిన బిడ్డలాగా నా ప్రభ బిడ్డలు పశ్చాత్తాప పడుతున్నారంటే అది మీరిచ్చిన మనసే నా ప్రభ. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారికి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభ మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఇక అధైర్యపడకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు పశ్చాత్తాపడే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు ఒక దారి చూపించబోతున్నాడు అనే ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే భయపడకుండా అధైర్యపడకుండా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో యోబు గారు నా తండ్రి ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు కదా అనుకున్నాడు నా తండ్రి. ఎంత విశ్వాసంతో ఉన్నాడు. ఆ ధైర్యం ఇచ్చింది, విశ్వాసం ఇచ్చింది మీరే నా ప్రభ. అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో నా ప్రభ మేమున్నాం నా తండ్రి. మాకున్న అధైర్యాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా తండ్రి, థైరాయిడ్తో బాధపడుతున్నారో, మెడ మీద గడ్డలు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని నా ప్రభ, పక్షవాతంతో ఎవరైతే మంచంలో నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఎప్పుడు మెంటల్ టెన్షన్తో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, మానసిక వేదనతో ఎవరైతే బాధపడుతున్నారో, నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, వెన్నెముక నొప్పితో నా తండ్రి, వెన్నెముక ప్రాబ్లంతో ఎవరైతే ఉన్నారో, కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లం నా తండ్రి, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు, పీసీఓడితో బాధపడేవాళ్ళు నా ప్రభ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. ఇవన్నీ రావడానికి కారణం మాదేనా, తప్పు మాదేనా? మీరు మీ హృదయాన్ని ప్రభా మీ మాట చొప్పున నడుచుకోమని మాకు ఆజ్ఞాపించారు. కానీ మీ మాట చొప్పున మేము నడుచుకోకుండా లోకస్తులాగా మాకు నచ్చినట్టు మేము జీవిస్తున్నాం. అందువల్లే మాకు ఈ సమస్యలు మేమే తెచ్చుకుంటున్నాం నా తండ్రి.
మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి క్యాన్సర్తో బాధపడేవాళ్ళు లాస్ట్ స్టేజ్ అని చెప్పినా సరే మనుషులైతే నా తండ్రి మరి బ్రతికించలేరు. కానీ పరమ వైద్యులు, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన వ్యాధితో నా తండ్రి మరి మరణానికి చేరువుగా ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగిన ప్రభా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు ప్రార్థన కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పారు నా తండ్రి. అంత శక్తి నా ప్రభా మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన అంత భక్తిపరులం కానే కదా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు కూడా నా తండ్రి అదే పరిస్థితిలో ఉన్నప్పుడు బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల దారి తప్పిపోకుండా నా తండ్రి నన్ను స్వస్థపరిచాడు నా తండ్రి. నేను ఎన్నో తప్పులు చేశాను, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నాను. అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు వచ్చిన ఈ రోగాన్ని స్వస్థపరిచాడు నా తండ్రి అనే ప్రతి దినము కూడా నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ కుటుంబస్తులకు కూడా ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు కావట్లేదని బాధపడుతున్నారో నా తండ్రి, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు దర్శించండి నా తండ్రి. అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు, సమస్తమే ఎరిగి ఉన్నదేవా. ఒకవేళ సొంత ఆలోచనతో లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అని నా ప్రభు డిలే చేస్తుంటే బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, ఈలో ఒక జ్ఞానంతో వెర్రివాళ్ళం నా తండ్రి, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మేము చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ మరి మంచి సంబంధాలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరైతే నా తండ్రి మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని బిడ్డలు కోరుకుంటున్నారు నా ప్రభ, మరి మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు నా తండ్రి అటువంటి బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి గుణవతి అయిన ఆమెని భర్తకు లోబడే మనసు నా ప్రభ, అటువంటి దీన మనసు తగ్గింపుతో నడుచుకునే అటువంటి బిడ్డలు నా ప్రభ మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడుతున్నారు, విడదీయరు నా ప్రభ. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మీరే బిడ్డల ముందుండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. బిడ్డల ముందు మీరే ఉండి నా తండ్రి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా ఎలాంటి అప్పులు పాలవ్వకుండా ఆర్థిక పరిస్థితులు నా తండ్రి ఆర్థికంగా నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఏ లోటు ఆ వివాహంలో కనపడకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి ఆ లోటు అనేది లేకుండా చేశారు నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారయ్యా. బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా ప్రభ ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంతవరకు గర్భఫలం లేదు, బిడ్డలు లేరు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖంలో ఉన్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభ. తప్పు మాదే నా తండ్రి, మీ మాట చొప్పున మీ చిత్త ప్రకారం జీవించట్లేదేమో నా తండ్రి, ఓర్పు సహనంతో మేము ఉండట్లేదేమో నా ప్రభ, మీరు బహుమానం ఇచ్చే వరకు మీకు ఇష్టలుగా మేము జీవించట్లేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే జాగ్రత్తగా నా తండ్రి ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరు వాళ్ళని నిందించకుండా అవమానకరంగా మాట్లాడకుండా నా తండ్రి
తండ్రి, చులకనగా మాట్లాడకుండా బిడ్డల పక్షాన మీరే ఉండి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. ఒకవేళ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి, యేసు నామములో శాపం తీసివేసి నా ప్రభ గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీరు తప్ప నా బిడ్డలకు ఎవరు లేరు నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల ఉంటే చాలయ్యా. బిడ్డలకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, మరి నార్మల్ డెలివరీని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే అది నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ తండ్రి, పరమ వైద్యులు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. బిడ్డలకి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, బిడ్డలు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా ప్రభా, బిడ్డలు మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు, ఆలోచించిన నా తండ్రి నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. నా వల్ల అయితే కాదు, ఏ సమయంలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నా వల్ల అయితే కాదు, కానీ నా తండ్రి నా అజ్ఞానాన్ని ఎరిగి ఉండి నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు. ఇంత మంచి పొజిషన్లో నేనున్నానంటే అది కేవలం నా తండ్రి ఇచ్చిన ధన్యతే, కానీ నా బలము, నా శక్తి, నా తెలివు, నా జ్ఞానము కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ, వారి జీవితంలో మీరు చేసిన ప్రతి పని జ్ఞాపకం చేసుకొని, ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్న ప్రభ, మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు మరిచిపోకుండా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. దావీదు వలె మేము ఎలా మిమ్మల్ని స్తుతించాలో, ఎలా మిమ్మల్ని ఘనపరచాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఏదీ తెలియని వెర్రివాళ్ళం నా ప్రభ, మీరు చేసిన మేలులను బట్టి మీకు ఎంత కృతజ్ఞత, ఎంత మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాడు దావీదు గారు. అలాంటి మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, అయినా సరే ఆశ ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుతున్నారో బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచండి నా తండ్రి. మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు భయపడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, వారితో చదివే బిడ్డలందరికీ నా ప్రభ మంచి మనసు ఇచ్చి నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి ఆపదకీడు, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ, వారి ఉన్న హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ తల్లిదండ్రులు కూడా భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డలకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే రక్షణ పొంది, మారు మనసు పొంది మరలా లోకంలో పడిపోతున్నారు, మరలా లోకంలోకి జారిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఒక్క గద్దింపు చేసైనా సరే తిరిగి నా ప్రభ మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి, చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ఆ చెడు మీద అసహ్యత కలిగించిన ప్రభా బిడ్డల మనోనేత్రాలు తెరిచి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ త్రాగుడిని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎంత ఇబ్బంది పెట్టినా సరే
ఓర్పుతో ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మీ మాట చొప్పున నా భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు. నా భర్త ఎలాగైనా ఉండని, నా తండ్రి మాటకు నేను లోబడి జీవిస్తే ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు అనే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడకుండా మీ సహాయాన్ని బిడ్డలకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరెవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్ళారు నా ప్రభా, దూర దేశాలకు వెళ్ళారు, బిడ్డలకు మీరే తోడుగా ఉండి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండమని, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, బాధపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబానికి నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా ప్రభ. మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి, అరే ఇంత దూరం నుంచి వచ్చి, అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మనసుని, జాలిని నా ప్రభ బిడ్డల మీద పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి బానిసగా అమ్మివేయబడినప్పుడు నా ప్రభ జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీ చిత్తమే నా ప్రభ. ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా, జాలి కలగాలన్నా అది మీ ఆధీనంలోనే నా ప్రభు. మీకు మాత్రమే సాధ్యం నా తండ్రి. మరి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వారికి కూడా మంచి మనసు ఇచ్చి నా తండ్రి బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ ఎలాంటి నిందలు వేయకుండా మరి బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు నా తండ్రి, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభ యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. యుద్ధాలు మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారయ్యా. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసి నా ప్రభ యుద్ధాన్ని ఆపాలనే ఆలోచన నా తండ్రి నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్క దేశాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యుద్ధంలో నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబస్తుని కోల్పోయారు నా తండ్రి, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారికి పూర్తి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారి కన్నీరు తుడవమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబీకులను కోల్పోయారు నా ప్రభ, మరి వారిని నా తండ్రి మీరు ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే వారు పూర్తి ఓదార్పు పొందరయ్యా, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు పూర్తి ఓదార్పు పొందుకుంటారు నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో, నా కుటుంబానికి, నా పిల్లలకి ఎవరు దిక్కు, నా అప్పులు, నా ఆర్థిక సమస్యలు నేను ఎలా నా కుటుంబాన్ని నడిపించాలి అని నా ప్రభ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ తల్లిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతారని చెప్పిన దేవా, మరి బిడ్డల నా ప్రభ లోకం వైపు, మనుషుల వైపు, మనుషుల తోడు, మనుషుల సహాయం బిడ్డలు కోరుకోకుండా మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నా కుటుంబానికి అండగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి వాళ్ళకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభ. వారు చేయి ప్రతి పనుల్లో మీరే తోడుగా ఉండి, వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేం చేసే పనిలో నా ప్రభ మాకు తోడుగా ఉన్నదేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే, ఎవరైనా మా వల్ల బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలని మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎవరితో మనస్పర్ధలు లేకుండా అందరితో సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరు సమస్యల మీద వాళ్ళ ఆలోచన పెట్టకుండా నా తండ్రికి అప్పగించాను, ఇక నా తండ్రి చూసుకుంటాడు అని నా ప్రభ మీ మాట చొప్పున ధైర్యముగా మీ ఎడల భయము, భక్తితో నడుచుకునే అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి. పడకల మీద కూర్చుండగా ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. సమస్యల మీద ఆలోచన పెట్టి నిద్ర లేకుండా నా ప్రభ ఆరోగ్యం పాడు చేసుకోకుండా నా తండ్రి
మరి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. ఒకానొక సమయంలో ఏలియా గారంతా ప్రవక్త నా తండ్రి ఆపద వస్తుందని భయపడినప్పుడు, సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ సమస్య భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల నా ప్రభా సమస్యల గురించి ఆలోచించకుండా మీ హస్తాలకు అప్పగించమని ధైర్యాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని బలపరిచిన ప్రభా మా అందరికి గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.